ఒక సగటు ప్రేక్షకునిగా చెప్తున్నాను. ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే చెప్పట్లేదు. నిజంగా హిందూ ధర్మం పైన జరిగిన దాడుల గురించి చాలా అద్భుతంగా చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు. ఇంత తక్కువ టైంలోనే ఇంత మంచి మెసేజ్, పాపం అతనికి సమయం లేకపోయినా ఇంత అద్భుతమైన సినిమా తీసిండు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్న, నేను ఇప్పుడు అన్న ఎందుకంటే లేను, పవన్ కళ్యాణ్ గారు అంటున్నాను. మన పైన జరిగిన దాడుల గురించి మీ సినిమా నేను ఫస్ట్ టైం ఇవాళ చూస్తున్నాను. చాలా అద్భుతంగా తీసిండ్రు. దాని తర్వాత భారతదేశంలో ఉన్న రాజులు ఎవరిపైన దాడులు చేయలేదు, మనపైన దాడులు చేసింది. అది చాలా అద్భుతంగా చెప్పిండు. ఒక నరరూప, ఒక కిరాతక, ఒక హంతక, ఒక మొసలి రూపంలో ఉన్న ఒక ఔరంగజేబు లాంటి ఒక నరరూప రాక్షసుని మీరు ఎదిరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా చూస్తున్నాను. 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కుటుంబంతో సహా అందరూ రండి, చాలా అద్భుతంగా ఉందని తెలియజేసుకుంటూ. నెగిటివ్ రివ్యూస్ అంటే ఇది మళ్ళీ నేను పొలిటికల్గా మాట్లాడాల్సి వస్తుంది. నిన్న మొన్నటి దాకా బాగా చూస్తున్నాను. జగన్ గారు మీ కుక్కలను దగ్గర పెట్టుకోండి, ఇది సినిమా వరకే. జగన్ గారు పొలిటికల్ చేయాలనుకుంటే మనం పొలిటికల్ చేసుకుందాం. బాబాయ్ గొడ్డలు పెట్టు కావచ్చు, లేకపోతే ఏ విధంగా మీ లిక్కర్ దందా కావచ్చు, మీ భూముల దందా కావచ్చు, అవన్నీ పొలిటికల్గా మాట్లాడుకుందాం. సినిమా ప్రకారంగా వస్తే సినిమా ప్రకారంగా. అరే 5 రూపాయలు పేటిఎమ్స్ లారా, నేను సంపద నాయక్ మాట్లాడుతున్నా, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. పొలిటికల్ చూసుకుందాం అంటే పొలిటికల్ చూసుకుందాం, సినిమా విషయానికి రాకండి. సినిమా చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. ఇక ఈ విధవలకు మాట్లాడలేను. అంటే ఫ్యాన్ వార్ అంటే వార్ వన్ సైడ్ ఉందండి. పాపం ఆ రోజా ఆంటీ పాపం జబర్దస్త్లో రాణించట్లేదు, ఎవరు రానివ్వట్లేదు. అంబటి రాయుడుకు పాపం ఏం తెలవలేకుండా సంక్రాంతి ఎద్దు లెక్క అనే ఆంబోత్ ఎద్దు లెక్క తిరుగుతున్నాడు. ఇంకా గుట్కా రాయుడు లేడు, అందరు వెళ్ళిపోయి పిచ్చిలేస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తున్న దాన్ని, యాక్చువల్గా మీరు సినిమా దాన్ని మొత్తము ఇటు సైడ్ తీసుకుపోతున్నారు. సినిమా అయితే చాలా బాగుంది. పేటిఎం డాగ్స్ జాగ్రత్త. నేను ఎప్పుడు మీకు మాట్లాడలే, మా వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు 5 రూపాయలు అని. నిజంగా అది 5 రూపాయలు కావాలని అనుకుంటున్నాను. సినిమా అయితే బాగుంది బ్రదర్. థ్యాంక్ యూ.